ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారా? మీతోటి మరొకసారి ఇట్లా మాట్లాడటం చాలా సంతోషం ఉంది. మరి ముఖ్యంగా ఇది చెప్పే వరకు నాకు నెమ్మది లేదు. గాడ్ హ్యాస్ బీన్ లీడింగ్ మీ టు టెల్ యూ దిస్. ఐ డోంట్ నో ఫర్ హూ ఇట్ ఇస్, బట్ ఐఎమ్ టెలింగ్ హియర్ ఇట్ ఇస్. మీలో ఎవరో చాలా యూఆర్ టైర్డ్ ఆఫ్ వెయిటింగ్, ఎగ్జాస్ట్ అయిపోయారు. ఎందుకంటే మనము ఎన్నోసార్లు వింటూ ఉంటాము, వేచి ఉండాలి, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద. ఎస్, ఇట్స్ ట్రూ, బట్ లెట్స్ టాక్ రియాలిటీ. ఎంతకాలం వేచి ఉండాలి? ఎంతకాలం ఎప్పుడవుతుంది? ఎందుకంటే దినాలు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతుంది, నా వయసు అయిపోతుంది, ఇవన్నీ అయిపోతున్నాయి. ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? నాకు అర్థం కావట్లేదు. నేను ముందు వెళ్ళాలా లేకపోతే ఇక్కడే ఉండాలా? ఎందుకంటే ఇట్లాంటి పాయింట్లు యూ కెనాట్ గో బ్యాక్. యూ ఈదర్ గో ఫార్వర్డ్ ఆర్ యువర్ స్టక్. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. సో మీతోటి దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే, ఈ వెయిటింగ్ సీజన్ చాలా డెస్పరేట్ అయిపోతాం మనం. ఇంకా ఆత్రత ఎక్కువ అయిపోతుంది. ఏది మన ముందు కనపడితే అది మనము పొందుకోవాలి, లేకపోతే ఇంకా ఇదేనేమో దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు అని అనుకుంటూ ఉంటాం. కానీ నో, సారా కూడా అదే తప్పు చేసిందండి. ఏం చేసింది? తను అనుకుంది, ఓకే ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేస్తాను, నాకు ఇస్తానన్నాడు, కానీ ఇది నా గర్భం నుండి రాదేమో, ఈ కుమారుడు నా గర్భం నుండి రాడేమో, కాబట్టి నాకు సహకారిగా ఉన్న తండ్రి నుండి వస్తాడేమో, మేబీ దిస్ ఈజ్ వాట్ ఈస్ గాడ్స్ ప్రామిస్ అని షీ టుక్ ద రాంగ్ స్టెప్, రాంగ్ మూవ్ ఇన్ ద డెస్పరేషన్. ఈరోజు మనం కూడా ఆ ఆత్రతతో తప్పుడు నిర్ణయాలు, కంగారుపాటు నిర్ణయాలు తీసుకుంటాము. సో దిస్ ఈజ్ యువర్ వార్నింగ్. యూ నీడ్ డిసర్న్మెంట్, యూ నీడ్ టు అండర్స్టాండ్. విచేక్షణ కాదు, ఇది నిజంగా దేవుడు చూపిస్తున్న ధార. ఎందుకంటే అపవాది అనేక సార్లు ఆ శోధనలు చాలా చక్కగా కనపడేలాగా చూపిస్తాడు, కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. అదే రీతిగా మరి వెయిటింగ్ అప్పుడు నేనేం అడుగు తీయద్దా అనేది కూడా చాలా తప్పండి. ఎందుకంటే బీయింగ్ ప్యాసివ్ ఇస్ ఆల్సో రాంగ్. ఎందుకంటే ఒకసారి ప్రవచనం పొందుకున్న తర్వాత, ఒకసారి వాగ్దానం పొందుకున్న తర్వాత దేవుడు అన్నాడు, నేను చెప్పాను, ఇంకా అడుగు తీయాల్సింది నీ బాధ్యత అని అంటూ ఉంటాడు. కాబట్టి అడుగు తీయచ్చు. ఇది దేవా, ఇది నీ చిత్తం అని నమ్మి, నీ వాగ్దానం అని నమ్మి నేను ఒక అడుగు తీస్తున్నాను. ఒకవేళ ఇది నీ తగిన టైంలో కాదంటే, లేకపోతే ఇది నీకు తగింది కాదు అని అంటే, ఈ తలుపు వెంటనే మూసే ప్రభా, అడ్డంకులు కలగజేయ ప్రభా. బిలాముకి ఎన్నో అడ్డంకులు వచ్చినాయండి. ఎందుకంటే గాడ్ వాస్ ట్రైయింగ్ టు షో హిమ్, నో, వాట్ యూర్ డూయింగ్ ఇస్ రాంగ్, నువ్వు చేసే తప్పని. కాబట్టి మీరు అడగచ్చు, దేవా నేను తీసే అడుగు తప్పుగా ఉంటే నన్ను అడ్డగించు, కానీ అట్ ద సేమ్ టైం నేను ఏం చేయకుండా దేవుడే ఇచ్చేయాలి, దేవుడే చేసేయాలి అని కాదండి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద బ్యాలెన్స్. అటు మొత్తానికి డెస్పరేషన్ లో తప్పుడు నిర్ణయాలు, కంగారుపాటు నిర్ణయాలు కాదు. అదే రీతిగా ఏమి చేయకుండా ఉండటము, ఎన్ని సంవత్సరాలని దేవుడు ఇస్తాడులే, దేవుడు చేస్తాడులే అని మౌనంగా ఉండటం కాదు. ఎప్పుడు ఏది చేయాలో అది చేయాలి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఒక విషయంలో అడుగు తీయమని ప్రేరేపిస్తున్నట్లయితే, లేకపోతే ప్రవచనం వచ్చింది, వాగ్దానం వచ్చిన తర్వాత ఇంకా మీరు మౌనంగా ఉన్నారు అని అంటే, మేబీ గాడ్ ఈస్ ఆస్కింగ్ యు టేక్ వన్ స్టెప్ అండ్ సీ. ఇట్స్ నో రాంగ్ టు టేక్ అ రిస్క్. కొన్నిసార్లు రిస్క్ తీసుకుని, దేవా నన్ను నడిపించు, ఈ మార్గము నీ చిత్తమైతే తన్ని నీవే స్థిరపరచు ప్రభా అని ప్రార్థన పూర్వకంగా వెళ్ళండి. దేవుడు అన్ని విషయాల్లో మీకు సమాధానము, జయము ఇచ్చునుగాక. God bless you.